హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పి బ్లాగ్స్ అండ్ రెసిపీస్. టుడే వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా నా స్టైల్లో టొమాటో రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందుకోసం ముందుగా 1/2 కేజీ బాగా పండిన ఎర్రని టమాటాలు తీసుకోవాలి. తర్వాత వీటిని నిలువుగా కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, హాఫ్ గ్లాస్ వాటర్ పోసి నెక్స్ట్ ఇందులోకి స్మాల్ లెమన్ సైజ్ చింతపండు వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లోని గాలి మొత్తం పోయాక స్మాషర్ సహాయంతో టమాటాలని బాగా మెత్తగా మెదిపి తీసుకోవాలి. ఇప్పుడు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు రెడ్గా అయిన తర్వాత 4-5 ఎండుమిర్చి నల్లగా ఇంతవరకు పోపుని ఫ్రై చేయాలి. తర్వాత స్మాష్ చేసి పెట్టుకునే టమాటో ప్యూరీని ఇందులోకి వేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, స్పైస్ లెవెల్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేయాలి. దీనివల్ల రసంకు ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలిపి రసంను 5 నిమిషాల పాటు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా టమాటో రసం ఎలా చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.